ఇక్కడ మనకి దేవి వచ్చేసి ఇక్కడ గబ్బర్ షేర్ అండ్ కొంచెం 3 మెట్ల పైన అమ్మవారు నిల్చొని ఉందన్నమాట. హెయిర్ రియలిస్టిక్ హెయిర్ కలర్తో అండ్ శారీ గ్రీన్ కలర్ శారీ. అంటే మనం రెగ్యులర్గా మాతను కూర్చోబెట్టినప్పుడు మనం శారీ కూడా కట్టచ్చు అనమాట అమ్మవారికి. ఆ విధంగా అయితే ఇచ్చారు. అండ్ అమ్మవారి ఫేస్ స్మైలింగ్ అండ్ అమ్మవారు అయితే చూడ్డానికి అయితే చాలా బాగుంది అమ్మవారు. అండ్ బబ్బర్ షేర్. సో ఈ డిజైన్డ్ అమ్మవారు అంటే ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి వినాయకుడికి వచ్చినట్టే వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ అలాగే అమ్మవారు. ఇక్కడ సింహం ఫేస్ ఇచ్చేసి అమ్మవారికి ఇలా ఇచ్చారు విత్ జ్యువెలరీ ఇచ్చారన్నమాట. ఇట్లా అంటే స్టాండింగ్ పొజిషన్లో ఉన్న అమ్మవారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి త్రిముఖి 3 ముఖాలు అన్నమాట అమ్మవారు. ఇక్కడ రుద్రరూపం, ఇక్కడ కరుణారూపం, అక్కడ ఇలా 3 రూపాలు 3 ఇచ్చేసి అమ్మవారికి 8 చేతులు ఇచ్చి, అంటే ఒక్కొక్క అమ్మవారిది ఒక్కొక్క చేయి అన్నమాట. అక్కడ ఉన్న అమ్మవారికి బ్లాక్ కలర్ అండ్ మధ్యలో ఉన్న అమ్మవారికి ఈ కలరు అండ్ ఈ అమ్మవారికి ఇట్లా 8 చేతులు ఇచ్చారు. అండ్ సింహం మహారాజు అమ్మవారు ఇట్లా బయట కూర్చోడానికి కాలికి ఉంగరము అండ్ శారీ ఫినిషింగ్. సో మిగిలిన అమ్మవారు కూడా అలాగే ఇంకా రెడీ చేస్తున్నారు ఇక్కడ. సో మనం ఇంకొన్ని రోజుల్లో అయితే మొత్తం అవుట్లుక్ చూసేసుకోవచ్చు అన్నమాట అమ్మవారికి. ఇది ఇక్కడ నేను అమ్మవారిలో అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, కానీ ఇక్కడైతే విపరీతంగా వర్షం పడుతుంది. నాకేమో ఈ వర్షంలోనూ గ్లూకాన్ తీసుకొచ్చింది. బాగుంది అక్క, బాగుంది. సో ఇక్కడ ఇంకా అమ్మవార్లు రెడీ కాలేదన్నమాట. అమ్మవార్లు ఇంకా రెడీ కాలేదు కదా. సో ఇక్కడ రెడీ అయినాయి. ఇంకా కలరింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ అమ్మవారు. కలరింగ్ చేస్తున్నారు. అని ఇక్కడ చూసిన అగరబత్తి రాస్తారు. ఏ వావ్, నైస్ అవుట్ఫిట్. అంటే అవుట్లుక్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది అవుట్లుక్ అమ్మవారికి. కలరింగ్ ఫినిష్ అయితే ఈ అమ్మవార్లు ఎలా ఉంటారో అయితే నాకు తెలియదు, కానీ అసలు బ్యాక్ సైడ్ వచ్చేసి సర్పము అండ్ ఇక్కడ శివుడు, కింద గణపతి అండ్ అమ్మవారేమో సింహం మీద కూర్చుంది. ఎక్సలెంట్గా ఉంది అండ్ వెరీ ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలు. కానీ వర్షం పడుతుంది ఇప్పుడు. ఇక్కడ బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఓం ప్లస్ శివుడి సర్పంతో, బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక పెద్ద సర్పంతో బ్యాక్ డ్రాప్ ఇచ్చారనమాట. వర్షం ఎక్కువ అవుతుంది అక్కడ. చూసి ఇటు లోపలికి వెళ్ళిపోదాం రా. సో అక్కడ లేదు, ఇక్కడ అమ్మవారిని కూడా ఎక్స్పీరియన్స్. సో ఇంకా గణేష్ మూర్తిలో అయితే వర్షం పడుతుందని చెప్పేసి ఇక్కడ వచ్చేసాను. సో ఇక్కడంతా ధూళిపేటలో అంత గొప్పగా రెడీ చేస్తున్నారు. పండుగ వాతావరణం అయితే నాకు ఇప్పటి నుంచే కనిపించేస్తుంది.